వచ్చిన జూన్ 12కి ఏడాది అవుతుంది. ఇదే సందర్భంగా అదే రోజున పిల్లలకు తల్లికి వందన ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఎలా అనుకుంటుంది? చేస్తారు, అన్నీ చూసుకుంటూ రావాలా. ఒక్క ఉచిత పథకాలు అనేదిగా అన్నీ చూసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అవుద్ది. ఒడిదుడుకు పనులు తొందర అయిపోయి ఒడిదుడు పనులు కాదు, అభివృద్ధి పనులు ఇట్లా పథకాలు అన్నీ చూసుకుంటూ రావాలి. కొంచెం లేట్ అవుద్ది. రాబోయే భవితరానికి బాగుంటుంది. అంతేగాని ఏదో ఉచిత పథకాలు అని చెప్పి పంచుకుంటూ పోయి వాళ్ళని ఎక్కువ జనాభాని ఎక్కువ చేసుకొని దేశం అధోగతి పాలు చేసే పరిస్థితి అయితే తొందరగా అయిపోద్ది. ఇదన్నీ సక్రమంగా చూసుకునే వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది. అన్నీ బాగానే చూసుకుంటూ వస్తున్నారు. అన్నదాత సుఖీభావ సంబంధించి కూడా 3 విడతల్లో వేస్తామని చెప్తున్నారు. రైతులకు సంబంధించి ఏం చెప్తారు? చేస్తారు, ఎరువులు అటు ఇటు అయినా కూడా చేస్తారు, వాళ్ళు పనులు చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. మన పార్టీ ఫీలింగ్స్ కాదు, ఇప్పుడు అన్ని పనులు సక్రమంగా జరుగుతూ వస్తున్నాయి. ఎక్కడ ఒడిదుడుకులు అంటే ఏం లేవు. ఓకే, దీనికి సంబంధించి కూడా అదే రోజున 1,00,000 వితంతువులకి అలాగే మహిళలకు కూడా, ఒంటరి మహిళలకు కూడా కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్తున్నారు. అలా అనిపిస్తుంది. చేస్తారు బాబు, పనులు లేట్ అవుద్దేమో. వాళ్ళ ఉద్దేశం ప్రజలకి అంతా మంచి చేయాలని అన్నీ చేసుకుంటారు. కొంచెం టైం పడుతుంది, అది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఎవరికి 10,000 ఇచ్చాడు వాడు మంచోడు, ఈడీ ఇచ్చాడంటే అభివృద్ధి పనులు శూన్యం. వీలేదంటే అభివృద్ధి పనులు చేస్తాం. అభివృద్ధి పనులు మన జీవితం, మన బిడ్డలు బాగుపడతాం. అది మెయిన్. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. చేస్తారు కూడా. ఎవరు బాగానే వాళ్ళు ఎక్కడ గొడవలు ఉంటాం కానీ ఏం లేదు, ఏమైనా చేసుకుంటూ వస్తారు. దానికి ఇబ్బంది లేదు. ఇంకా సమయం పట్టినా సరే పథకాలు అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. అది కాదు, అన్నీ చూసుకుంటూ రావాలి కదా. ఒకే ఇప్పుడు నీళ్ళు కదా కాలువలు బారినట్టు పరిగెత్తుకుంటూ పోయినట్టు కాకుండా అన్ని కైలకి నీళ్ళు అందాలంటే వెనకాల ఓపిక ఉండాలి కదా. కూటమి ప్రభుత్వం పని ఎలా అనిపిస్తుంది అంటారు? కూటమి ప్రభుత్వం పర్వాలేదయ్యా. పేదవాళ్ళకి అన్న క్యాంటీన్లు పెట్టారు. ప్రస్తుతానికి ప్రభుత్వం వల్ల ప్రజలకి ఏం ఇబ్బంది ఏం కనపడతలేదు. అంతా హ్యాపీగా ఉంది. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి నెక్స్ట్ మంత్ జూన్ 12కి సంవత్సరం అవుతుంది, ఏడాది అవుతుంది. అదే రోజున ఒంటరి మహిళలకు, వితాంతులు కూడా 1,00,000 మంది దాకా కొత్త పెన్షన్లు ఇవ్వనున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిదే. ఎందుకంటే ఒంటరి మహిళలు, భర్త వదిలిపెట్టేసిన మహిళలు ఉంటారు. వాళ్ళకి జీవనోపాధి ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఏం బయటకు వెళ్ళి పనులు చేసుకోలేరు. చిన్న పనులు చేసుకున్నా కానీ మహిళలకు ఏముంది, రోజు 200-300 రూపాయలకి మించి ఎవరు కూడా వాళ్ళకి పనికి ఇది ఇవ్వలేరు. కాబట్టి ఆ ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేయడం ద్వారా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ఉన్నత స్థితికి వెళ్ళి వాళ్ళు కూడా ఆర్థికంగా నిలబడటానికి, చేయూతనిస్తానికి ఈ ప్రభుత్వం మంచి పనే చేస్తుంది. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు వరకు కూడా పథకాలు ఇవ్వడం కొంచెం లేట్ అయింది. ఇక్కడ నుంచి పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాము, కొంచెం రాష్ట్ర ఖజానా ఖాళీ ఉండటం వల్ల లేట్ అయిందండి. కూటమి ప్రభుత్వం అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా అనుకూలమైన ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రానికి ఉండటం వల్ల ఫండ్స్ వాళ్ళు రిలీజ్ చేయడం కూడా బాగానే ఉంది. సో అది వీళ్ళు సద్వినియోగం చేసుకొని సొంత జేబులు నింపుకోకుండా ప్రజలకు పాటుపడితే కనుక డెఫినెట్గా మళ్ళీ వస్తుంది. చూసుకుంటే కనుక రైతులకి 3 విడతల అన్నదాత సుఖీభావ వేస్తామన్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిదే రైతులు కూడా. ఎందుకంటే రైతు దేశానికి వెన్నెముక. రైతు లేకపోతే ప్రజలు లేరు. రైతు పండిస్తేనే రైతు మార్కెట్లో కూరగాయలు కొంటున్నాం వచ్చి, లేకపోతే ఏముండదు. అలాంటి రైతు నష్టపోయాడనుకో దేశంలో ప్రజలకు అన్నం ఉండదు. సో ఆయనకి చేయదోవడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. సార్, మహిళలు చూసుకుంటే కనుక ఉచిత పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. వచ్చే నెల 12కి సంవత్సరం అవుతుంది, ఏడాది అవుతుంది. సో ఆ రోజున పిల్లలకి తల్లికి వందనం వేస్తామంటున్నారు 15,000 చొప్పున. ఎలా అనిపిస్తుంది? మంచి పరిణామమే. చాలా రోజుల నుంచి తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవ్వటం మంచిదే. అదే రోజున సంబంధించి కూడా రైతులకు సంబంధించి 3 విడతలుగా అన్నదాత సుఖీభావ కూడా ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ఎలా అనిపిస్తుంది రైతులకు సంబంధించి? రైతులు కూడా సంతోషపడతారు. వాళ్ళు కూడా ఖర్చులు ఎక్కువైపోయి ఆదాయం తగ్గిపోయి గిట్టుబాటు రేట్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే వాళ్ళు నిజంగా సంతోషిస్తారు. ఉపశమనం పొందినట్టేనంటారా? ఖచ్చితంగా. అదే రోజున 1,00,000 మంది వరకు వితాంతులకు, ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు. ఇది కూడా శుభ పరిణామమే. కొత్త వాళ్ళకు నిజంగా అర్హులైన వాళ్ళకి ఇస్తే చాలా సంతోషం. ఆ పెన్షన్ డబ్బులతో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ముందుకెళ్ళగలరు. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇస్తామన్న పథకాలకు సంబంధించి కూడా కొత్త జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతుంది. ఈ పథకాలు ఈ డేట్లో ఈ నెలలో రిలీజ్ చేయాలని చెప్పి ఎలా అనిపిస్తుంది? ఉద్యోగాలు ఇస్తామని ప్రతి గవర్నమెంట్ అంటున్నది కానీ నిజంగా ఇచ్చే ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయి. అందువల్లనే యువత చాలా
డిసప్పాయింట్ అయి ఉన్నారు. వీళ్ళు సిన్సియర్గా ఉద్యోగాలు ఇస్తే మటుకు ఖచ్చితంగా వీళ్ళకే ప్లస్ అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చే నెలకి జూన్ 12కి ఏడాది అవుతుంది వచ్చి, అదే రోజున పిల్లలకి తల్లికి వందనం వేస్తామంటారు 15,000 చొప్పున. ఎలా అండి? వేస్తారండి, టైం పడుతుంది. డబ్బులు కావాలంటే రావద్దు. దేశంలో సంక్షోభం అవుతుంది, ఇటేపు యుద్ధం అంటున్నారు, అన్నీ చేస్తున్నారు, అన్నీ జరిగి క్రమేణాగా వస్తాయి. అదే రోజున 1,00,000 మంది వరకు కూడా ఒంటరి మహిళలకు విద్యార్థులకు కూడా కొత్త పెన్షన్లు ఇస్తామంటారు. ఇక చేస్తారు అన్నీ చేస్తారండి. మోడీ గారు ప్రభుత్వం వచ్చిందంటే నిదానంగా అవుద్ది. అది ఇప్పుడు యుద్ధం జరుగుతుంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారండి డబ్బులైనా? రైతులకు సంబంధించి కూడా 3 విడతలు అన్నదాత సుఖీభావ కూడా ఇంప్లిమెంట్ అన్నీ అవి కూడా వస్తాయి. మోడీ గారు ఇస్తారు, వస్తాయి, ప్రజలందరికీ మంచి జరుగుతుంది. పథకాలకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం అన్నీ చేస్తారు. జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది. 3 కంపెనీలు తీసుకుంటున్నారు, వస్తాయి, టైం పడుతుంది. ఒక 2-3 నెలల్లో అంతా సర్దుకుంటుంది. నెల జూన్ 12కి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది కదా. ఏడాది అవుతుందండి, చెప్పే కదా, ఏడాది అవుతుంది. వాళ్ళు వస్తే ఏం చేయరు, మాటల వరకే మభ్య పెడతారు, పడుకున్నాను లేపుతారు అంతే. అరే మేము ఉన్నాము లేకండి అని, అంతే, అంత తప్ప ఇంకేం లేదు. అదే రోజున పిల్లలకి తల్లికి వందనం వేస్తామంటారు 15,000. ఏది ఇంట్లో పిల్లలు ఎంతమంది అంటే అంతమందికి వేస్తా ఉన్నాడు. ఈరోజు అక్కడికి వేసాడా, సంవత్సరం అవుతుంది. సంవత్సరం కాదు 10 నెలలు వేసుకోండి. ఎక్కిన తర్వాత ఒక్కడికైనా వేసాడా చెప్పమనండి వాళ్ళని. అదే జూన్ 12న అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాము, అన్నదాత సుఖీభావ పిల్లలకి అదేనండి, అదే ఏది అది చూద్దాం అప్పుడు వేసినప్పుడు వేయడానికి నా నమ్మకం. అదే విధంగా చూసుకుంటే అంటే 1,00,000 మంది ఒంటరి మహిళలకు వితాంతులకు కూడా కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అవన్నీ జరగవండి, వాళ్ళు చెప్పిన మాటలు. ఇప్పుడు అందరూ కాగితాలు రెడీ చేసుకుంటారు, 50 సంవత్సరాల వాళ్ళు, 60 సంవత్సరాల వాళ్ళు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు కానీ తీసేయండి, కొత్త వాళ్ళు రెడీ చేసుకుంటారు. ఇక్కడ సస్యాలు ఏమంటారు, ఇంకా అమలు అవ్వలేదు, పైనుంచి వచ్చాక చెప్తామంటారు. వాళ్ళు చెప్పేది లేదు, వీళ్ళు చెప్పేది లేదు. వచ్చే నెల జూన్ 12కి ఏడాది అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎలా అనిపిస్తుంది? అదే రోజున పిల్లలకి తల్లికి వందనం వేస్తామంటున్నారు 15,000 చొప్పున. వచ్చే సంవత్సరం వేస్తామంటున్నాడు, వచ్చే నెల 12నే వేస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బాగానే ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అన్నదాత సుఖీభావ 3 విడతలు వేస్తామని చెప్తున్నారు రైతులకు సంబంధించి. వేయలేదు, ఇప్పటికి వేయలేదుగా, వేస్తామంటారు. అది 3 విడతలు వేసినప్పుడు చూద్దామండి. అదే రోజున సంబంధించి కూడా 1,00,000 మంది ఒంటరి మహిళలకు అలాగే వితంతులకు కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు. ఎలా ఇచ్చినప్పుడు ఇచ్చాడు అనుకోండి. అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాము, ఇంకా క్రమ పద్ధతిలో దీనికి సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇచ్చినప్పుడు చెప్పుకోవటమే, వచ్చినాయండి. నెల 12కి ఏడాది అవుతుంది. అదే రోజున పిల్లలకి తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు, ఇస్తామంటున్నారు. ఎలా అంటే ఈ తల్లి వందలు ఏమొద్దండి అసలు. అమరావతి, పోలవరం కడితే కొన్ని 100 కంపెనీలు పెట్టారనుకోండి, చదువుల పిల్లలందరూ ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఇంకోటి యుద్ధాలు లేకుండా చూసుకోవాలి. ఏ దేశం, రష్యా కానీ, చైనా కానీ, పాకిస్తాన్ కానీ, మన ఇండియా ప్రతి దేశం కూడా యుద్ధం జరిగితే అవుతుంది. మళ్ళీ లేబరే చచ్చిపోతారు, గొప్ప వాళ్ళు చచ్చిపోతారు, లేబరే. ప్రతి దేశంలో లేబర్ ఉంటారు. అమెరికాలో లేబర్ లేరా, చైనాలో లేరా, రష్యాలో లేరా, ఇండియాలో లేరా, పాకిస్తాన్ లేరా? వీళ్ళు మరి లేబర్ బట్టి మహా ఇబ్బంది పెడుతున్నారు. ఏ దేశం ప్రధానమంత్రి గారు అయినా సరే లేబర్కు చక్కగా చూసుకోవాలి. అదే రోజున రైతులకు సంబంధించి కూడా అన్నదాత సుఖీభావ 3 విడతల్లో చెల్లిస్తామని. రైతులు అంటే ఒకటి పొలాలు ఎండిపోతాయి, వెళ్తాయి, వాళ్ళకి ఇచ్చినా బాధ లేదు. అమ్మబడి వేస్తాం, అవసరమే. అమ్మబడి ఏమంటేక అన్ని వేల కోట్లు అప్పయింది. ప్రజలు ఇంకా మాకు ఇష్టాలు ఏమి రాలేదా? అవును, ఇతరులే ఎవడైనా తీసుకోడు, ఇతరులే ఎవడైనా తీసుకుంటాడు. ఇతరుంటే ఇతరులే తీసుకుని బతకం ఏంటి? నాకు ఒక 1000 రూపాయలు ఇచ్చాను అనుకోండి, 2 రోజులు బండి మాస్తా. ఉచితాలు వద్దంటారు. ఉత్తలు ఇస్తే అవసరం అండి ప్రపంచంలో. అమ్మబడి ఏమంటే అన్ని వేల కోట్లు అప్పయింది. లేదా అప్పయ్యేదా? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పు చేయాలని భయపడేవాళ్ళు. అప్పుడు ఏ అప్పు లేదు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏం చేశాడు? 2 లక్షలు ఎత్తా అన్నాడు, ఇచ్చాడంట. కొన్ని లక్షల కోట్లు అప్పయిందంట. వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ డబ్బులు మిల్లుగులో ఉండేవాళ్ళు. అన్ని దేశాల మీద, అన్ని రాష్ట్రాల మీద కూడా బాగా డబ్బులు ఉండవు రాష్ట్రం. అది ఇప్పుడు వాళ్ళే అప్పులు పాలయ్యారు. ఓకే, అదే రోజున ఒంటరి మహిళలకు అలాగే వితంతులకు కూడా 1,00,000 మంది వరకు
కొత్త పెన్షన్లు ఇస్తామంటున్నారు, ఎలా అనిపిస్తుంది? భర్త చచ్చిపోయిన వాళ్ళకి ఇద్దరు మంచిదండి. వాళ్ళకి ఇంకోటి వాళ్ళకి వెనకమాల ఆస్తి ఉందా లేదా, వాళ్ళ ఇల్లు ఉందా లేదా అంటే చూసుకుంది. కానీ అదే ఒక బిల్డింగ్ ఉందనుకోండి అది మేము బతుకుతుంది. అదే ఇల్లు వాళ్ళకి ఇవ్వచ్చు, ఇలా బాగా ఉండడానికి ఇస్తాం అవసరం.